ఈ మహిమ కలుగునుగాక. చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన సుదర్శన్ గారికి వందనాలు. రండి మరి సమయంలో దేవుని వాక్యము చదువుకుందాము. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము ఈరోజు చదువుకోవాలి. మొదటి 2 వచనాలు వాణిశ్రీ టీచర్ గారు యలమంచల నుంచి చదువుతారు. తర్వాత గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు 3, 4, 5 వచనాలు చదువుతారు. అన్నాజోన్ పాస్టమ్మ గారు 6, 7, 8 వచనాలు చదువుతారు. తర్వాత అబ్రహాం లింకన్ గారు 9, 10, 11 వచనాలు చదువుతారు. మంజులావాణి గారు 12, 13, 14 వచనాలు చదువుతారు. సుదర్శన్ గారు 15 నుంచి 18 వచనాలు చదువుతారు. చివరి భాగము నేను 19 నుండి 21 వచనాలు చదివి ముగిస్తాను. చదువుకుందాము. అందరికీ ప్రేక్షకులకి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాము. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కృమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కృమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఆమేన్, ఆమేన్. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయను. అందువలన సముద్రంలోనున్న జీవజంతులన్నీ చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూత కాలంలో నుండి పవిత్రుడా, పరిశుద్ధ రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందున తీర్పు తీర్చి వారికి రక్తం త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. ఆమేన్, ఆమేన్. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడమని జలములో దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని బలిపీఠం ఎదుట చెప్పుట వింటిని. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. ఆమేన్. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండ్రి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించరు గాని తన క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనములు. 6వ దూత తన పాత్రను ఎఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే అని సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకును లోకమందట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలువెళ్ళి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హెబ్రీ భాషలో హారు మిగుద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున
జనులు ఆ దిశమలను చూతరేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పది. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతను మద్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసి ప్రతి ద్వీపము పారిపోయెను. పర్వతములు కనబడకపోయెను. అటు 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించితిరి. ఆమేన్, ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము అక్క చదువుతారు. ఈ నెల వాగ్దానము యోహాను రాసిన సువార్త పత్రిక 14వ అధ్యాయము 3వ వచనము. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరుస్తూ భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ మరీ దినపు దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చాము. ఈరోజు వాక్య సందేశాన్ని ధనరాజయ్య గారు మనకి అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారు